హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు కోవిడ్ రిలేటెడ్‌గా కోవిడ్‌కి సంబంధించినటువంటి హెచ్ఎంపీవీ కేసెస్ అయితే భారతదేశంలో బయటపడ్డాయి. సో, ఈరోజు పర్టిక్యులర్‌గా గమనించినట్లయితే ర్యాండమ్ చెక్‌లో భాగంగా 3 కేసెస్ అనేవి మనకి భారతదేశంలో గుర్తించడం అనేది జరిగింది. ఇందులో బెంగుళూరు నుంచి 2 కేసెస్, అదేవిధంగా మనకి గుజరాత్ నుంచి మరో కేసు అనేది రావడం జరిగింది. సో, దీనికి సంబంధించినటువంటి డిఫరెంట్ అడ్వైజరీస్ ఏదైతే ఉన్నాయో ఆ పర్టిక్యులర్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఒకసారి మనం గమనించినట్లయితే హెచ్ఎంపీవీ అనేది మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పినట్టుగా ఇట్ ఈస్ జస్ట్ ఫ్లూ లైక్, అంటే మనకి ఏదైతే జలుబు రిలేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయో అవే సిమ్టమ్స్ ఉంటాయి. సో దీన్ని ఎటువంటి మెజర్స్ తీసుకోవాలనుకున్నప్పుడు మీకు తెలిసిందే కదా, ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఏదైతే ఉందో దీని మీద అనేక గైడ్లైన్స్ రిలీజ్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఈ బెంగళూరులో ఎవరికైతే ఈ యొక్క సిమ్టమ్స్ వచ్చినాయో హెచ్ఎంపీవీ సిమ్టమ్స్, ఈమె 3 మంత్ ఓల్డ్ ఫిమేల్ ఇన్ఫాంట్ అనమాట. 3 నెలల పాప. ఇంకొక బాబు వచ్చేసి 8 మంత్స్ ఓల్డ్. అంటే నెలల పిల్లలకి ఇందులో రావడం జరిగింది. సో వీళ్ళిద్దరికి కూడా బ్రాంకోన్యూమోనియా అనేటువంటి ఆల్రెడీ వీళ్ళకి ఏదో కొంత చిన్న ప్రాబ్లం ఉండింది. వీళ్ళని కానీ ర్యాండమ్ చెక్‌లో భాగంగా చెక్ చేసినప్పుడు వీళ్ళలో ఈ యొక్క వైరస్ అనేది బయటపడటం జరిగింది. సో ఫస్ట్ ఆ అమ్మాయి అయితేనేమో బయటపడిపోయింది. ప్రస్తుతానికి ఆ అమ్మాయిని డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది. సో నెక్స్ట్ అబ్బాయి వచ్చేసి రికవరీ అవుతూ ఉన్నాడు. ఎవరైతే 8 మంత్స్ బాబు ఉన్నాడో. అహ్మదాబాద్‌లో చూసినప్పుడు 2 సంవత్సరాల బాబండి. సో ఈయన కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో హెచ్ఎంపీవీ అనేది రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఆయన వెంటిలేటర్ మీద ఉన్నాడు. ప్రెజెంట్ అయితే ఆయన యొక్క ఆరోగ్యం స్టేబుల్‌గానే ఉంది. సో ఈ కేసులనే కాకుండా యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ఏం చెప్పిందంటే హెచ్ఎంపీవీ అనేది ఈ మోడల్‌లో ఉన్నటువంటిది భారతదేశంలో కొత్త ఏం కాదండి. సో ఇది ఈ సీజన్‌లో న్యాచురల్‌గానే ఉంది. అన్‌యూజువల్ సర్జ్ ఏం లేదు. కానీ ప్రికాషన్స్ అయితే తీసుకోవాల్సినటువంటి సందర్భం ఉందని చెప్పేసి చెప్తుంది. పర్టిక్యులర్‌గా ఢిల్లీ గవర్నమెంట్ ఏందంటే ఒక అర్జెన్స్ మీటింగ్‌ని కాల్ ఫర్ చేసింది. సో ఈ సిట్యుయేషన్‌ని మోస్ట్ అర్జెంట్‌గా డిసైడ్ చేయడం జరిగింది. వాళ్ళు ఏమేమి మెజర్స్ తీసుకుంటున్నారంటే ఇన్స్పెక్షన్ ఆఫ్ డైలీ హాస్పిటల్స్ అన్నింటిని కూడా ఇన్స్పెక్షన్ చేసి హెల్త్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రిపేర్డ్‌నెస్ అనేది తీసుకుంటూ ఉన్నారు. అవసరమైనటువంటి మందులు గానీ, ఐసీయూ బెడ్స్ గానీ, ఆపరేషనల్ ఆక్సిజన్ ప్లాంట్స్ గానీ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసుకునే పనిలో ఢిల్లీ ప్రభుత్వం అనేది ఉంది. అదేవిధంగా ఆపరేషన్ థియేటర్స్ గానీ, ఐపీడీ కౌంటర్స్ గానీ వీటన్నిటిని కూడా వాళ్ళు రెడీ చేసుకుంటూ ఉన్నారు. ఢిల్లీ హెల్త్ మినిస్టర్ అయినటువంటి భరద్వాజ్ దీని యొక్క ప్రిపరేటరీనెస్ ఏదైతే ఉందో దీని గురించి ఆయన ఎంఫసిస్ చేస్తూ ఇది ఒక రెస్పిరేటరీ ఇల్నెస్ లాగా ఉంటుంది. సో మనకి సేమ్ కోవిడ్ లాగా ఉన్నటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుందని తన ఒక స్టేట్మెంట్‌లో తెలియజేయడం జరిగింది. సో ఇదే విధంగా కర్ణాటకలో ఏదైతే 2 కేసులు రిపోర్ట్ అయినాయో వాళ్ళ గవర్నమెంట్ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో జనాలు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది హెచ్ఎంపీవీ అనేది కోవిడ్-19తో పోల్చి చూసినప్పుడు అంత ఒకరి నుంచి ఒకరికి వ్యాపించదు అనేసి కర్ణాటక గవర్నమెంట్ అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఎవరికైతే ఇన్‌ఫ్లుయెన్జా లైక్ ఇల్‌నెస్ ఐఎల్ఐ అంటారు. ఇన్‌ఫ్లుయెన్జా లైక్ ఇల్‌నెస్ గానీ, అదేవిధంగా సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఎవరైతే ఊపిరితిత్తుల ఫంక్షన్‌తో బాధపడుతూ వచ్చారో, అదేవిధంగా జలుబుతో వచ్చారో వాళ్ళందరికి కూడా ఈ హెచ్ఎంపీవీ టెస్టులు చేయమని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వం అయితే అడ్వైజరీ జారీ చేయడం అనేది జరిగింది. మీకు తెలుసు కోవిడ్‌లో హైయెస్ట్ కేసెస్ నమోదైనటువంటి రాష్ట్రంగా మనం మహారాష్ట్ర చూసాం. ముంబై వాజ్ ద హైయెస్ట్ అనమాట. ఎప్పుడు చూసినా సరే లక్షల్లో కేసులు నమోదైనాయి. కాబట్టి వాళ్ళకి ఆ భయం ఇంకా కూడా ఉంది కాబట్టి హైయెస్ట్ డెత్స్ కూడా మహారాష్ట్రలో మనకి రిపోర్ట్ అయినాయి. ఎందుకంటే అక్కడ జనసాంద్రత ఎక్కువ. ఈ జనసాంద్రత ఎక్కువ వల్ల ఇది ఒక ఏ వైరస్ వచ్చినా కానీ వాళ్ళలో త్వరగా వ్యాపించేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ప్రస్తుతానికి వాళ్ళ కేసులు ఏమి రిపోర్ట్ చేయనప్పటికి కూడా వాళ్ళు చాలా విజిలెంట్‌గా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా అన్నిటికీ సిద్ధం చేసుకోవాలని చెప్పేసి బెడ్స్ గానీ, ఆక్సిజన్ ప్లాంట్స్ గానీ సిద్ధం చేసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా మాస్కుల విషయంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి వాటిని ధరించాలని చెప్పేసి కూడా మహారాష్ట్ర ప్రభుత్వం అయితే గైడ్‌లైన్స్ ఇవ్వడం జరిగింది. సో ఏం చేయొచ్చు? ఏం చేయాలి? ఈ యొక్క హెచ్ఎంపీవీని మనం అరికట్టాలన్నట్లయితే కవర్ యువర్ మౌత్, మీ నోటిని, అదేవిధంగా ముక్కుని హ్యాండ్ కర్చీఫ్‌తో గానీ, టిష్యూతో గానీ దగ్గు వచ్చినప్పుడు, లేకపోతే జలుబు వచ్చినప్పుడు దీంతో ఇట్లా అడ్డం పెట్టుకొని చేయాలి. సో మన చేతుల్ని ఎప్పుడు కూడా ఇట్లా శానిటైజర్స్ తోటే మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. మీ అందరికీ తెలుసు మీరు న్యూట్రియం డైట్ అంటే అనేది మన తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా దూరం అయినప్పుడు కంపల్సరీగా ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. ప్రోటీను, కార్బోహైడ్రేట్స్, ఫైబరు అన్నీ ఉన్నటువంటి డైట్ తీసుకోవాలి. సో ఎంతసేపటికి రూమ్‌లో కూర్చొని మొబైల్స్ పట్టుకొని ఉండకుండా కొంచెం గాలి పారే ప్రదేశంలో తిరుగుతుండాలి. వెంటిలేషన్ ఉండాలన్నమాట. సో ఇవి కొన్ని ప్రికాషన్స్ మనకి హెచ్ఎంపీవీ విషయంలో మనం తీసుకోవాల్సినటువంటి. సో ఎవరికైనా గానీ హాస్పిటల్‌లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళతో హ్యాండ్ షేక్ ఇవ్వడం, షేకింగ్ హ్యాండ్ చేయటం గానీ, అదేవిధంగా
వాళ్ళతో క్లోజ్ కాంటాక్ట్ ఉంటుంది కానీ చేయొద్దు. ఈ టిష్యూ పేపర్స్ని కానీ హ్యాండ్ కర్చీఫ్ని కానీ ఒక కర్చీఫ్ తీసుకున్నప్పుడు ఇక దాన్ని చీరిందే చేస్తూ ఉంటారు అనమాట. ఒక 50 సార్లు చీరి దాన్ని మళ్ళీ జోలో పెట్టుకుంటారు, దాన్ని మళ్ళీ పెట్టుకొని చేస్తూ ఉంటారు. ఇట్లా కాకుండా టిష్యూ పేపర్స్ తీసుకొని అవసరమైనప్పుడు యూజ్ చేసుకొని మళ్ళీ దాన్ని డస్ట్బిన్లో వేసేటువంటి ఆలోచన చేయాల్సినటువంటి ఉంది. చాలా మందికి ఏంటంటే మనకు ఏదైనా మాట్లాడుతూనే ఉంటారు, ఇట్ట అంటారు మొక్కు, ఇట్ట అంటారు, ఏదో ఒకటి గీరుకుంటానే ఉంటారు అన్నట్టు. ఈ పంచాయతీ వదిలిపెట్టేసి మీరు ఆ చేతుల్ని వీలైన కాడికి ఇట్లా కింద పెట్టుకునేదానికి ప్రయత్నం చేయండి. ఊరిన మొహం మీద పెట్టి గెలుపుకోవద్దు. ఎందుకంటే ఈ యొక్క ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో ప్రధానంగా 3 మార్గాల నుంచి లోపల పోతుంది. 1 కంటి నుంచి, 2 ముక్కు నుంచి, 3 మౌత్ నుంచి. మనం మనం పొద్దున ఎప్పుడో ఒకసారి రాత్రి స్నానం చేసినప్పుడు తప్ప మిగిలినప్పుడు చేతులు కడుక్కునే అలవాటే ఉండదు. ఏ కాడికి ఊరినే అట్టట్టు అనుకొని తినేస్తాం, అట్టట్టు అనుకొని. ఈ అన్‌క్లీన్ హ్యాండ్స్ అనేవి చాలా వైరస్ స్ప్రెడ్ చేయడంలో మనకి ఇంపార్టెంట్. కానీ వైరస్ మనకు లోపలికి పోయే మార్గం వచ్చేసి ప్రధానంగా నేను చెప్పాను కదా, ఐస్, నోస్ అండ్ మౌత్. ఇంకొకటి పర్టికులర్గా నార్త్ ఇండియన్స్ ఎవరైతే ఉంటారో, లేకపోతే కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏదైతే ఉన్నారో తెలుగు ప్రాంతాల్లో కూడా ఎంతసేపటికి ఇది ఉంటాయి కదా, గుట్కాలు వేసుకొని తుప్పు అని వస్తూ ఉంటారు. ఈ ఊయటం వల్ల వాళ్ళ సలైవా అంతా రోడ్డు మీద పడుతుంది, వాళ్ళ కాలు కంటుకొని మళ్ళీ వాడు ఇంకోటి ద్వారా ఇది వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదన్నా మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు పర్టికులర్గా ఈ జలుబు రిలేటెడ్ కానీ, బ్రాంకైటిస్ రిలేటెడ్ కానీ, ఊపిరితిత్తులు రిలేటెడ్ కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలి తప్ప సొంత వైద్యం గూగుల్లో చూసి చేసుకోవద్దు. మీరు హాస్పిటల్కి వెళ్ళండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ యొక్క వైరస్ని ఏదైనా ఉంటే టెస్ట్ చేసి మందులు ఇస్తారు తప్ప సొంత వైద్యం చేసుకోవద్దు. సో పెద్దగా ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ సో ఇది కామన్ రెస్పిరేటరీ వైరస్నే, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వైరసే. దీని సిమ్టమ్స్ కూడా పెద్ద వైలెంట్గా ఉండేటువంటి అవకాశం లేదు, మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి. కానీ ఇప్పటివరకు ఈ హెచ్ఎంపీవీ వైరస్కి వ్యాక్సిన్ కానీ, యాంటీవైరల్ ట్రీట్మెంట్స్ కానీ ఇప్పటివరకు కనిపెట్టబడలేదు. కాబట్టి ఇప్పుడు మనం చేయగలిగిందల్లా ఏంటంటే సిమ్టమాటిక్ కేర్ అంటే మనకు జ్వరం వచ్చినప్పుడు జ్వరానికి సంబంధించింది ఇవ్వటం, మంచిగా రెస్ట్ తీసుకోవటం, ఎక్కువ వాటర్ తాగటం. ఓకే, సో ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఏదైతే చిన్న ప్రాబ్లమ్స్ మనకు రైజ్ అవుతాయో ఆ పర్టికులర్ పార్ట్ మీద మనం ట్రీట్మెంట్ చేయడం తప్ప దీనికంటూ ఇతముద్దమైనటువంటి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ప్రస్తుతానికి లేదు. కానీ అధికారులందరూ హై అలర్ట్లో ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఈ సిచ్యువేషన్ అంతా కూడా చాలా దగ్గరగా వాళ్ళు మానిటర్ చేస్తూ ఉన్నారు. ప్రజలకి విజ్ఞప్తి ఏం చేస్తుందంటే మెడికల్ డిపార్ట్మెంట్ వారు, ఇందాక చెప్పాను కదా, ఈ మినిమైజ్డ్ హైజీన్ ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో వీటిని పాటించండి, రిస్క్ని మీరు తగ్గించుకోండి. పర్టికులర్గా వృద్ధులు, చిన్నపిల్లలు, 5 ఏళ్ల లోపు చిన్నపిల్లలు కలిగినటువంటి వాళ్ళు, వృద్ధులు, ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటారో వీళ్ళు మాత్రం మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నేను ప్రత్యేకంగా మనది యూట్యూబ్ ఛానల్ అంతా కూడా విద్యార్థులు రిలేటెడ్ సంబంధించింది కాబట్టి మనము చల్తా హై నెగ్లెక్టెడ్ అనేటువంటి విధానంలో మెజార్గా విద్యార్థులు ఉంటూ ఉంటారు. మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పర్టికులర్గా హ్యాండ్ వాష్ అనేది మాత్రం శానిటైజర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఇంకేదైనా బ్రాంకైటిస్ లాంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ మీరు కానీ ఉన్నట్లయితే మీరు కంపల్సరీగా మాస్క్ ధరించి వెళ్ళండి. మీకు అందరికీ కూడా తెలుసు, ఫస్ట్ అండ్ సెకండ్ కోవిడ్లో ఎవరైతే తల్లిదండ్రులు ఎఫెక్ట్ అయ్యి ఇబ్బంది పడినటువంటి కుటుంబాలు కొన్ని లక్షల మంది చనిపోయారు. వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు చాలామంది కాలేజీలో చదువుతున్నారు. వల్నరబుల్ పేరెంట్స్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ హిస్టరీలో కూడా కోవిడ్ వచ్చినటువంటి సందర్భంగా ఉన్నట్లయితే వాళ్ళు కూడా మరింత కేర్గా, మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో హ్యాపీ పొంగల్. మీరందరూ కూడా పొంగల్కి ఊరికెళ్ళాలి. ఊరికెళ్ళినప్పుడు కూడా మీ ఈ అలర్ట్నెస్ ఏదైతే ఉందో, మీ యొక్క సెల్ఫ్ కేరింగ్ ఏదైతే ఉందో ఇటు మాత్రం తగ్గించుకోవద్దు. ఎందుకంటే మళ్ళీ మీరందరూ సేఫ్గా తిరిగి కాలేజీలకు వచ్చి మళ్ళీ అంతా ప్రశాంతంగా నడవాలని ఎడ్యు9 కెరియర్ గైడెన్స్ ఆశిస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. నమస్కారం.